హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్గా బూరెలండి. బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీటిని బొబ్బట్లని కూడా అంటారండి. బూరెలు అంటారు, బొబ్బట్లు అంటారు. కొంచెం శనగపప్పు తీసుకొని 2 సార్లు కడుక్కొని వాటిని ఉడకబెట్టాలండి. నేను ఉడకబెట్టిన ఫోటో తీయలేదు, అంటే వీడియో తీయలేదు. పప్పు ఎలా అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపెట్టిన విధంగా దగ్గరికి వచ్చేలాగా ఉడకబెట్టుకొని తర్వాత పిండి కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వాటిని చపాతీలాగా చేసుకొని, అంటే కొంతమంది ఆయిల్ పెట్టి కూడా చేస్తారండి. ఆయిల్ పెట్టింది అంత కొంచెం అతుక్కుంటుంది. ఇలా పిండి వేసుకొని చేసుకోండి, సాఫ్ట్గా స్మూత్గా మంచిగా వస్తాయండి. ఇలా ఇప్పుడు చపాతీలాగా చేసుకొని అందులో కొంచెం ఇప్పుడు మనం ముందే ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని అందులో కలుపుకొని ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇట్లా రౌండ్ లాగా చేసి మళ్ళీ చపాతీలాగా అట్లా రౌండ్గా చేసుకొని మళ్ళీ దాన్ని అలా వీడియోలో చూపెట్టిన విధంగా అలా తీసి కొంచెం మళ్ళీ రౌండ్గా చేసి కొంచెం పిండి పోసి మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా మృదువుగా ఎంత బాగా వస్తుందో. నేను చూపెట్టిన విధంగా చేయండి. బూరెలు అండ్ బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి. మనం ముందే అంటే అది శనగపప్పు ఉడకబెట్టుకుంటాం కదా, శనగపప్పు ఉడకబెట్టుకున్నాక అందులో కొంచెం బెల్లం ఇట్లా దంచుకొని, బెల్లం ఇట్లా మెత్తగా దంచుకొని ఆ పప్పులో కలుపుకోవాలండి. తర్వాత అందులో అంటే కొన్ని ఇలాచీలు వేసుకొని మంచిగా పప్పుని బెల్లం కలిపేలాగా మంచిగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు ఇట్లా చపాతీలాగా చేసి అందులో పెట్టుకొని బూరెలు చేయడమేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా రెసిపీ చూసారా? గింత కూడా చినిగిపోకుండా, అంటే ఎంత స్మూత్గా ఎంత మంచిగా వస్తుందో. నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఎట్లా కాల్చుకోవాలో కూడా చూసారా ఫ్రెండ్స్? ఎంత సింపుల్గా, ఎంత ఈజీ రెసిపీ చూసారా? ఒక్కటి కూడా వేస్ట్ కాలేదు. ఎంత స్మూత్గా రెసిపీ ఎంతో బాగా వచ్చిందో చూసారా? ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా చేసాము. చూడండి ఫ్రెండ్స్, నేను చూపెట్టినట్టుగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ వీటెక్కినాక అందులో ఇవి బూరెలు వేసి కాల్చుకోవడమేనండి. కొంతమంది చాలా ఆయిల్లో కాలుస్తారండి. అలా కాలవడం వల్ల కొంచెం అవి విరిగిపోవడం లాగా అలా అవుతాయండి. అలా రెసిపీ మంచిగా స్మూత్గా అలా రాదు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, కొత్తగా చేసే వాళ్ళైనా ఎవరికైనా ఇది మంచిగా ఈజీగా ఉంటుందండి. ఎంత బాగుందో చూసారా? ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకొని కాల్చుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎంత అంటే అంత బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ఈ వీడియో బొబ్బట్లు చేశారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.